నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ప్రకృతి సంస్కృతి జీవ వైవిధ్యాల మహోత్సవాన్ని జనవరి 18, 19, 20 తేదీల్లో ఘనంగా జరుపుకుందాం. శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో తప్పకుండా రావాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆహ్వానం. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ను విజయవంతం చేయండి. ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలపై అధికారులకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఆదేశాలు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వేదమంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి, గణపతి హోమంలో విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు. జనవరి 18, 19, 20 తేదీలలో 3 రోజుల పాటు జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 నేపథ్యంలో దొరవారి సత్రం మండలం నేలపట్టు పక్షుల కేంద్రాన్ని సందర్శించి సందర్శకుల కోసం ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, సూళ్లూరుపేట ఆర్టీఓ కిరణ్మయితో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్వయంగా పర్యాటక ప్రదేశాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ నేలపట్టు పక్షుల కేంద్రాన్ని సందర్శించే పర్యాటకులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా భద్రతా ఏర్పాట్లు, మౌలిక వసతులు పక్కాగా ఉండాలని అధికారులకు సూచించారు. పర్యాటక ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్శకులను ఆప్యాయంగా పలకరిస్తూ నేలపట్టు పక్షుల కేంద్రంలోని పర్యటన ఏర్పాట్ల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. స్థానికులు పలు సమస్యలు తెలుపగా పరిష్కరించే దిశగా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, దొరవారి సత్రం ఎస్ఐ అజయ్ కుమార్, ఎఫ్ఆర్ఓ సౌజన్య, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, డిపిఓ సుశీలాదేవి, తహసీల్దార్ శైలకుమారి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 3వ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ను విజయవంతం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహణపై శుక్రవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేకమైన పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 25 లోపు ఇంటింటి చెత్త సేకరణ 100% నిర్వహించేలా చేయడం, అక్టోబర్ 2025 లోపు చెత్త కుప్పలు లేకుండా చేయాలన్నదే ముఖ్య ఉద్దేశమని అన్నారు. నూతన సంవత్సరంలో క్లీన్ స్మార్ట్ అనే థీమ్ మన ఇల్లు, మన ఆఫీసు, సచివాలయాలు, బస్టాండ్లు, పరిసరాల పరిశుభ్రత పాటించాలని అన్నారు. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయం, సచివాలయాలు, ప్రకాశం పార్క్, శెట్టిపల్లి తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. 3వ శనివారం ప్రకాశం పార్కులో పరిశుభ్రత పనులు చేసి మానవహారం ఏర్పాటు చేస్తామని, శెట్టిపల్లిలో పెద్ద చెత్త కుప్పను తొలగించి చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఆటోలు సక్రమంగా రావడం లేదని, మురుగు కాలువలు శుభ్రం చేయించాలని ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ నెలాఖరులోపు అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ప్రజలు తడి, పొడి, చెత్త వేరువేరుగా తమ సిబ్బందికి ఇవ్వాలని, కాలువల్లో వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీ థర్డ్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ మంత్, అంటే ప్రతి 3వ శనివారము ప్రతి నెల ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనేది సెలబ్రేట్ చేయమంటున్నారు. అంటే ప్రతి నెల ఒక థీమ్తో మనం వెళ్తాము. సో దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే ఏప్రిల్ 2025 కల్లా డోర్ టు డోర్ కలెక్షన్ అనేది 100% అవ్వాలి. మనం ఇప్పుడు డోర్ టు డోర్ కలెక్షన్ ఓన్లీ 92% ఉంది తిరుపతిలో. ఇంటింటికి ఆటో వచ్చినప్పుడు మనం తడి చెత్త, పొడి చెత్త ఇవ్వడము, ఆ డోర్ టు డోర్ కలెక్షన్ 100% ఫోకస్ చేయాలి. అలాగే ఈ అక్టోబర్ 2025కి మనం లెగసీ వేస్ట్ డంప్, అంటే ఈ చెత్త కుప్పలు అనేవి లేకోకుండా దాన్ని రెమిడియేట్ చేయమంటున్నారు. సో ఈ నెల థర్డ్ సాటర్డే అంటే రేపు 3వ శనివారము, రేపు థీమ్ క్లీన్ స్టార్ట్. ఈ న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్. అన్నీ మన పరిసరాలు, మన ఇల్లు, మన బిల్డింగ్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్, ఇన్స్టిట్యూషన్స్, బస్ స్టాప్స్, పార్క్స్ ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసుకొని మన పరిసరాలను నీట్గా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ క్లీన్ స్టార్ట్ అనేది పెట్టడం జరిగింది. అందులో యాక్టివిటీస్ భాగంగా మనం కార్పొరేషన్ కింద రేపు మన కార్పొరేషన్ ఆఫీసు, మన మున్సిపల్ ఆఫీసు, అలాగే సచివాలయాలు,
ఏవైనా స్కూల్స్ అండ్ బస్ స్టాప్స్, పార్క్స్, సో దానిపైన ఫోకస్ చేసి క్లీన్లీనెస్ చేయడం జరుగుతుంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సంకటహర చతుర్థి హోమాది పూజలను ఆలయ వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలువురు భక్తులు గణపతి హోమాన్ని తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని గణపతి హోమం చేపట్టారు. దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి భక్తుల కోసం గణపతి హోమం సేవగా సంకట చతుర్దశి నాడు నిర్వహించే సంకట చతుర్దశి పురస్కరించుకుని ఆలయంలోని అంజి వినాయకుని వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు జరిపి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గణపతి హోమంని వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. అనంతరం మూల విరాట్టుకు విశేష అభిషేకాలు నిర్వహించి విశేష అలంకారాలు చేశారు. ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ హోమాది కార్యక్రమాల్లో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గణపతి హోమం చేయించుకున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిత్య కళ్యాణోత్సవ సేవ శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయం శుక్రవారం నిత్య కళ్యాణోత్సవ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజాశంకరుల కళ్యాణోత్సవం చేస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదుల సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ మేరకు శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం నిర్వహించిన నిత్య కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి కలశస్థాపన పూజలు జరిపి సంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకరుల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కాణిపాకంలో దళిత సత్రం నిర్మాణం చేపట్టకనే ఈ నెల జనవరి 19వ తేదీన దళిత సత్రం 2వ వార్షికోత్సవాన్ని తన సొంత కళ్యాణ మండపంలో నిర్వహించడానికి రిటైర్డ్ ఈవో కేశవులు పూనుకోవడం సరైనది కాదని దళిత ఉభయదారులు, కాణిపాకం ఆలయ చంద్రప్రభ వాహనం ఉభయదారులైన రాజకుమార్, పరదేశీ హితవు పలికారు. శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత సత్రం నిర్మాణానికి రిటైర్డ్ ఈవో కేశవులు కోర్టులకు వెళ్లి అడ్డంకులు సృష్టిస్తూ తన పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. 2వ వార్షికోత్సవానికి 14 గ్రామాలలో ఒక్కొక్క గ్రామానికి 5,000 రూపాయలను వసూళ్లకు పాల్పడ్డారని తెలిపారు. సత్రం నిర్మాణం చేపట్టకుండా ఆయన సొంత కళ్యాణ మండపంలో 2వ వార్షికోత్సవాన్ని నిర్వహించడానికి ప్రయత్నించడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా కలెక్టర్, కాణిపాకం ఆలయ ఈవోలు హాజరవుతారని కరపత్రాలు ముద్రించి పంచడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ దళిత ఉభయదారులను సమావేశపరిచి దళిత సత్రం విషయంపై చర్చించి తగు న్యాయం చేయాలని కోరారు. దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దళిత సత్రం వార్షికోత్సవం పేరుతో కేశవులు తలపెట్టిన కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కావద్దని విజ్ఞప్తి చేశారు. దళిత శాసనసభ్యులైనటువంటి మురళీమోహన్ గారికి నా యొక్క విన్నపము, ఇక్కడ కేసులు గారు కొట్టినటువంటి దళిత సత్రం వార్షిక 2వ సంవత్సరం వార్షిక దీనికి కొట్టున్నారు కదా, అది ఎక్కడుందో ఆ బిల్డింగ్ని దయచేసి మీరైనా మాకు మా దళితులకు అంతా చూపించండి. ఇది బోగస్, ఇంతవరకు ఆ బిల్డింగ్నే మాకు ఇవ్వలేదు, మళ్ళీ 2వ సంవత్సరం ఇది చేస్తున్నా అంటే మాకంతా బాధ వేస్తూ ఉంది, ఇవి బోగస్గా ఉంది. దయచేసి చెప్తున్నాను, అలాంటివన్నిటికీ కూడా మీరు అటెండ్ కాకుండా మీరు ఆ దళిత సత్రము ఎక్కడుందో మీరు పర్యవేక్షణ చేస్తే మళ్ళీ మాకంతా మీకు ఇంటిమేషన్ ఇస్తే మేమందరం కూడా వచ్చి మీకు కోఆపరేట్ చేస్తాం. మేము మా సహకారాలు ఏం కావాలో మేము చేస్తాము, మీ మాటకు మేము కట్టుబడి ఉంటాం. దయచేసి రేపు జరగబోయేటువంటి ఈ బోగస్ ప్రోగ్రాంకి మీరు ఎవరు అటెండ్ కాకూడదని ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, కలెక్టర్ గారిని, అదేవిధంగా కాణిపాక ఈవో వెంచల కిషోర్ గారిని కూడా మేము కోరుతున్నాము. ఎందుకంటే రికార్డ్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి,
ఇది బోగస్. 2వ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవం ఎక్కడ జరుగుతుంది? తప్పండి ఇదంతా. దీనిమని మా శాసనసభ్యుల వారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పత్రికా విలేకరుల నమస్కారములు. మేము ఈరోజు వచ్చింది కాణిపాకం దళిత సత్ర విషయంగా. సుమారు 30 సంవత్సరాలుగా జటిలమైన సమస్య అది కొంతమంది కోర్టుకు పోయినారు. ముఖ్యంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే దళిత సత్రం మీద మాకు న్యాయం చేయాలని. గతంలోనే రామూర్తిరాయుడు ఉండేటప్పుడే ఆ దళిత సత్రాన్ని పడగొట్టినారు. ఇంతవరకు అది ఒక కొలిక్కి రాలేదు. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ, స్థానిక ఈఓ, జిల్లా కలెక్టర్ వస్తారని మా ఏడీసీ కేసులు గారు, మాజీ కేసులు గారు పాంపెట్ కొట్టి పంచుకొని దళితులు మనోభావాలు దెబ్బతీస్తున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ కానీ, కలెక్టర్ కానీ, ఈఓ కానీ ఎవరైనా సరే ఆ చుట్టుపక్కల ఉన్న దళిత ఉభయదారులను పిలిచి వాళ్ళ సమస్యలు తెలుసుకొని తర్వాత మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుందని భావన. విశాఖ ఉక్కు పరిశ్రమను అభివృద్ధి పరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలు ప్రకటించడంపై శ్రీకాళహస్తి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి వాసులు గరికిపాటి రమేష్, కండ్రిగ ఉమా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు కృషి చేస్తోందని, ఈ నేపథ్యంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమకు నేడు 17,000 కోట్ల రూపాయలు ప్రకటించి ఉక్కు పరిశ్రమలు అభివృద్ధి పరిచే దిశగా కార్యాచరణ చేపడుతుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఉండదని కేంద్రం స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందన్నారు. నిర్వహణ నిధుల కోసం ఇబ్బంది పడుతున్న స్టీల్ ప్లాంట్కు కేంద్రం 17,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని గతంలో నిర్ణయించిందన్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో కేంద్రంలో టీడీపీ కీలకంగా మారడం, ఆ పార్టీ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోమని హామీ ఇవ్వడంతో కేంద్రం వెనక్కు తగ్గినట్లుగా తెలుస్తోందని తెలిపారు. ప్రస్తుతానికి ఆపరేషనల్ ఖర్చుల కోసం ప్యాకేజీ ప్రకటించి తర్వాత ఆ సంస్థను పూర్తి స్థాయిలో గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలను తీసుకునే ఉంటుందని, ఇలా ఉమ్మడి కూటమితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపుగా పరుగులు తీస్తూ దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉంటుందని, దానికి కేంద్రం కూడా సహకరిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు విశాఖ ఉక్కు పరిశ్రమకు 17,000 కోట్ల రూపాయలు ప్రకటించడంపై శ్రీకాళహస్తి వాసులు హర్షం వ్యక్తం చేశారు. తమ రాష్ట్ర అభివృద్ధికై 17,000 కోట్ల రూపాయలు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వైపు కేంద్రం అభివృద్ధి దిశగా పయనించడానికి ఎదురు చూస్తుంది అన్నదానికి కారణం, ఈరోజు విశాఖలోని స్టీల్ ప్లాంట్కు 17,000 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేయడం, ఎన్డీఏ కూటమిలో ఈ ఎన్డీఏ కూటమి భాగస్వామిలో విశాఖ హక్కు, విశాఖ అభివృద్ధికి గతంలో దీన్ని కేంద్రం వచ్చిందంటే ప్రైవేటీకరణ చేస్తామన్న దాన్ని తిరగదీసి దాని అభివృద్ధి కోసం దీన్ని అభివృద్ధి దిశగా 17,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం, ఎన్డీఏ కూటమిలో ఇంకా ఆంధ్రప్రదేశ్లో అనేకమైన ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు సహకరిస్తుందనడానికి మేము ఆంధ్రవాసిగా గర్వపడుతూ, దీనివల్ల విశాఖ హక్కు ఆంధ్రుల, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని నిజం చేసిందనే దానికి నిదర్శనమని మేము చాలా సంతోషంగా భారతీయ జనతా పార్టీని, అటు ఎన్డీఏ కూటమిని మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి 17,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం చాలా సంతోషదాయకం. ఎందువల్లంటే గత కాలంగా మనం అనేకమైన విమర్శలు ఈ యొక్క ప్రైవేటీకరణ గురించి వింటున్నాం. అటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి వీటిని ముడి సరుకుల రూపంలో ఆర్థికంగా సహాయం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని మన ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి స్టీల్ ప్లాంట్గా ఉండే విధంగా తయారు చేయడం మనందరికీ ఆనందదాయకం. దీనికి మన యొక్క కూటమి ప్రభుత్వం యొక్క సహకారము, కేంద్రం సహకారము ఉండడమే మనకి ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. ఒక తిరుపతి వాసిగా నేను కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది సంక్రాంతి, కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు.
అక్కడ ఆస్థానం నిర్వహించారు. స్వామివారి వేటను తిలకించడానికి పార్వేట మండపానికి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు. తిరిగి నగర వీధుల్లో ఊరేగింపుగా ఉత్సవమూర్తులను సాయంత్రం 6 గంటలకు ఆలయానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ స్థానిక ఆలయాల డిప్యూటీ ఈవో శాంతి, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని శెట్టిపల్లిలో రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, త్రాగునీటి సరఫరా వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్, తుడా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం శెట్టిపల్లి, ఉప్పరపాలెం తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు, రోడ్లు తదితరాలను ప్రజారోగ్య, ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులతో కలిసి కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. రోడ్లు సరిగా లేవని, మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయాలని, పారిశుధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని, త్రాగునీరు నిర్దిష్ట సమయంలో వదలడం లేదని ప్రజలు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శెట్టిపల్లి, ఉప్పరపాలెంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. మురుగునీటి కాలువలను శుభ్రం చేసి పారిశుధ్య పనులు మెరుగ్గా చేపట్టాలన్నారు. ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు చేపట్టి ఒక నిర్దిష్ట సమయంలో త్రాగునీరు సరఫరా చేయాలన్నారు. రోడ్లు కూడా గుంతలు లేకుండా పూడ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఉప్పరపాలెం ప్రజలకు త్రాగునీరు సరఫరా అయ్యేందుకు తగు చర్యలు చేపట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈ రమణ, రెవెన్యూ ఆఫీసర్ రవి, ఏసీపీ బాలాజీ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. ఎప్పటికప్పుడు వినూత్న ఆఫర్లతో కస్టమర్ల అభిమానాన్ని చూరగొంటున్న శుభమస్తు షాపింగ్ మాల్ భలే పండుగలు, భలే బహుమతులు ఆఫర్ను వినియోగదారులకు అందిస్తోంది. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని శుభమస్తు షాపింగ్ మాల్ వారు నిర్వహిస్తున్న భలే పండుగలు, భలే బహుమతులు, పెద్ద పండుగలు, 2 పెద్ద కార్లు మరియు రోజుకో స్కూటర్ మొత్తం 40 స్కూటర్లు కార్యక్రమంలో భాగంగా విజేతలకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ పాల్గొని లక్కీ డ్రా కార్యక్రమంలో గెలిచిన విజేతలకు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేశారు. 2వ విడత విజేత వివరాలు యాజమాన్యం వెల్లడించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యాపారాభివృద్ధితో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శుభమస్తు షాపింగ్ మాల్ అధినేతలు బయ్యా శ్రీనివాసులను, అలాగే బయ్యా రవికుమార్ను అభినందిస్తూ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు శుభమస్తు షాపింగ్ మాల్ను విస్తరిస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. అలాగే విజేతలు పారదర్శకంగా తీసిన డ్రాలో తామందరం గెలవడం ఎంతో ఆనందాన్ని కలుగజేస్తోందని, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మున్ముందు జరపాలని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ మాట్లాడుతూ కేవలం 1000 రూపాయల కొనుగోలుకు 55,000 రూపాయల విలువ గల ఎలక్ట్రిక్ స్కూటర్ యాంపైర్ను, అలాగే 6,69,000 రూపాయల విలువ గల మారుతి స్విఫ్ట్ డిజైర్ కారును గెలుచుకునే అవకాశంతో పాటు ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 ఆఫర్లను తిరుపతి ఖాతాదారుల కోసం పెట్టడం జరిగిందని, ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే గుండెపోటు వ్యాధిగ్రస్తులకు తాత్కాలిక ఉపశమనం కోసం లోడింగ్ డోస్ మాత్రలు నిత్యం షాపింగ్ మాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ సిబ్బంది వెంకటేష్, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. 5 రోజుల పాటు ప్రతిరోజు ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ బహుమతిగా కస్టమర్లకు ఇచ్చేటువంటి ఒక వినూత్నమైనటువంటి ఒరవడికి శ్రీకారం చుడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం తిరుపతి నగరంలో ఉన్నటువంటి వస్త్ర కస్టమర్లందరినీ కూడా ఆకర్షించే విధంగా నాణ్యమైన బట్టలు అందించడమే కాకుండా ఈ ఏడాది 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి వీళ్ళకున్నటువంటి రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, ఒంగోలు బ్రాంచుల్లో కొన్నటువంటి కస్టమర్లకు ఏ రోజుకు ఆ రోజు కొన్నటువంటి ప్రతి కస్టమర్కు కూపన్ ఇస్తూ, లక్కీ డ్రా సంబంధించిన కూపన్ ఇస్తూ, తద్వారా తీసేటువంటి ట్రాన్స్పరెంట్ ఈ లక్కీ డిప్లో గెలుపొందినటువంటి విజేతలకు ఇవాళ ఇక్కడ గెలుపొందినటువంటి కస్టమర్ల పేర్లను నేను అనౌన్స్ చేస్తాను. 24వ డ్రాలో రోషిని అనేటువంటి కస్టమర్ మహిళ ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ను గెలుపొందడం జరిగింది. అదేవిధంగా 25వ డ్రాలో వైష్ణవి ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ను గెలుపొందడం జరిగింది. అదేవిధంగా 38వ డ్రాలో అశోక్ అనేటువంటి కస్టమరు
ఇక్కడ పర్చేస్ చేసినటువంటి కూపన్ ఆధారంగా ఒక ఎలక్ట్రికల్ బైక్ను కూడా గెలుపొందడం జరిగింది. పెద్ద పండుగలు పెద్ద కార్ల పేరుతోటి 2 కార్లను కూడా ఇవాళ నెల్లూరులో తీసేటువంటి డ్రా ఆధారంగా వారిని కూడా అనౌన్స్ చేసి ఒకవేళ తిరుపతి కస్టమర్ అయితే ఇక్కడే ఆ కారును కూడా ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేసినటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రారంభించినటువంటి భలే పండుగలు భలే బహుమతుల కార్యక్రమం డిసెంబర్ 6వ తారీఖు నుంచి జనవరి 16వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఒక ఎలక్ట్రికల్ బైక్ సంబంధించి లక్కీ డ్రా జరగడము, అలాగే 2 పెద్ద కార్లకు సంబంధించిన లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. 40 ఎలక్ట్రికల్ స్కూటర్లు అలాగే 2 పెద్ద కార్లు ఇవ్వడం వల్ల మనకు వినియోగదారుల నుంచి విశేష స్పందన వస్తుంది. ఇలాగా ఈ లక్కీ డ్రాలో విజేతలకు ఈరోజు ఈ తిరుపతి శుభమస్తు షాపింగ్ మాల్లో ఎవరైతే గెలిచారో, ఎవరైతే లక్కీ డ్రా విజేతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు బైక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాంట్లో 2వ విడత కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముగ్గురికి ఇవ్వడం జరిగిందండి. ముగ్గురులో రోషిని గారు, వైష్ణవి అలాగే అశోక్ గారికి ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరికొన్ని వినూత్న కార్యక్రమాలు శుభమస్తు షాపింగ్ మాల్ చేపట్టి ప్రజల ఆధారాభిమానాలు సంపాదించుకుంటుందని కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలే కాకుండా మన దగ్గర ఎన్నో రకాలైన ఆఫర్లతో మన షోరూమ్ని అలంకరించడం జరిగింది. 1+1, 1+2, 1+3 అనేసి ఎన్నెన్నో ఆఫర్ల ఐటమ్తో మన ప్రజలకు అందుబాటులో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ప్రకృతి, సంస్కృతి, జీవ వైవిధ్యాల మహోత్సవాన్ని జనవరి 18, 19 మరియు 20 తేదీలలో 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకునే ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ను ప్రజలు, పర్యావరణ ప్రేమికులు సందర్శించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విజ్ఞప్తి చేశారు. పక్షుల పండుగ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ప్రకృతి, సంస్కృతి, జీవ వైవిధ్యాల మహోత్సవాన్ని జనవరి 18, 19 మరియు 20 తేదీలలో 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ఘనంగా నిర్వహిస్తామని, ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకునే ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ను ప్రజలు, పర్యావరణ ప్రేమికులు సందర్శించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. వసంత పంచమి నాడు నిర్వహించే ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణమాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు శుక్రవారం ఉదయం మాట్లాడుతూ, ఫిబ్రవరి 3 సోమవారం వసంత పంచమి సందర్భంగా ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు బాలబాలికలకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా అంకురార్పణ, కలశ స్థాపన, సరస్వతి హోమం, పూర్ణాహుతి అనంతరం సమర్చనాపూర్వక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలకు మరియు ఉన్నత పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలోని సరస్వతి క్షేత్రం బాసర నుండి వచ్చిన కుంకుమ, అక్షతలు, సరస్వతి అమ్మవారి కంకణాలు ఉచితంగా అందజేయబడతాయని తెలియజేశారు. పాల్గొనగోరు వారు ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం లోపు వ్యక్తిగతంగా కానీ లేదా వాట్సాప్లో కానీ పేర్లను నమోదు చేసుకోవాలని సంబంధిత వివరాలను వెల్లడించారు. హాజరయ్యేవారు విద్యార్థికి సంబంధించి 1/2 కిలో బియ్యము, పుష్పమాల, అవసరమైన పూజా సామగ్రి తెచ్చుకోగలరని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావుతో పాటు తిరుపతి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్, భాగవతుల జయలక్ష్మి, లీలావతి తదితరులు పాల్గొన్నారు. 25 సోమవారం శ్రీ పంచమి సందర్భంగా రాముల వారి దక్షిణమాడ వీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో 2.5 సంవత్సరాలు నిండిన బాలబాలికలకు అక్షరాభ్యాస కార్యక్రమం ఉచితంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకు మరియు ఉన్నత విద్యకు ప్రిపేర్ అవుతున్నటువంటి 10th, ఇంటర్, డిగ్రీ పరీక్షలు రాసే విద్యార్థులకు కూడా సరస్వతి కంకణాలు ఉచితంగా అందజేయబడుతుంది. ఈ సందర్భంగా 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సమర్చనాపూర్వక అక్షరాభ్యాసం, ఉదయం 7 గంటలకి కలశ స్థాపన, అంకురార్పణ, 9 గంటలకు హోమము, 9:30కి పూర్ణాహుతి,
9:45 నుంచి ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి నూతన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓ నమః శివాయ సిద్ధన్నమః అనేటువంటి బీజాక్షరాలు లిఖించుకునేందుకు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా 2వ తేదీ సాయంత్రం లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవినాయుడు సీనియర్ ఆటగాళ్లు ఆడే 2 విలువైన క్యారమ్ బోర్డులను తిరుపతి ప్రెస్ క్లబ్కు బహూకరించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మురళి బాలచంద్రాల సమక్షంలో కార్యవర్గ కమిటీకి అందజేశారు. శాప్ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో ప్రెస్ క్లబ్ సభ్యులకు మీడియా స్పోర్ట్స్ నిర్వహిస్తామని ఈ సందర్భంగా రవినాయుడు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులతో పాటు ఏపీడబ్ల్యూజేయు నాయకులు పాల్గొన్నారు. కార్యదర్శులు, అదేవిధంగా కమిటీ సభ్యులు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. అంతా పని ఒత్తిడితో ఉంటారు. కొద్దిగా రిలాక్సేషన్ కూడా కావాలి. అదేవిధంగా ఇక్కడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాలు అయిన తర్వాత మధ్యాహ్నం టైంలో కానీ సాయంత్రం టైంలో కానీ ఇక్కడ కూర్చుని వేరే వేరే వ్యాపకాలు కాకుండా వాళ్ళు కూడా క్యారమ్స్ కానీ చెస్ కానీ ఇలాంటివి కానీ ఆడుతూ ఉంటే వాళ్ళు కూడా కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుందని చెప్పి అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు చెప్పడంతో ఖచ్చితంగా అది నా బాధ్యత. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఈరోజు ప్రెస్ క్లబ్కు ప్రెస్ వారికి తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటే మా కోసం మేము ఏ ఇబ్బందుల్లో ఉన్నా, మాకు ఏ కష్టాల్లో ఉన్నా మాకు సొంత సోదరులాగా వెన్నంటే నిలిచారు. వాళ్ళందరికీ ఇది నేనేదో తీయడం లేదు, నా బాధ్యతగా నేను ముందుకు వస్తున్నాను. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ప్రకృతి సంస్కృతి జీవ వైవిధ్యాల మహోత్సవాన్ని జనవరి 18, 19 మరియు 20 తేదీలలో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతోందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు. శుక్రవారం సూళ్లూరుపేట పులికాట్ సరస్సు ఆటకాని తిప్ప ఏర్పాట్ల పరిశీలన అనంతరం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ప్రారంభోత్సవం అలాగే ముగింపు కార్యక్రమానికి సంబంధించిన వేదిక ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ సుమారుగా 4 సంవత్సరాల తర్వాత మనం ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 నిర్వహించుకోవడం జరుగుతోందని తెలిపారు. గత నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాకు విచ్చేసినప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ను పునఃప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారని, అందులో భాగంగా జనవరి 18, 19, 20 తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ను పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమం సూళ్లూరుపేట నియోజకవర్గంలోని 5 ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దొరవారి సత్రం మండలం నేలపట్టు, సూళ్లూరుపేటలో ఆటకాని తిప్ప, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ప్రారంభోత్సవం మరియు ముగింపు కార్యక్రమం ఇక్కడే నిర్వహించబడుతుందని తెలిపారు. అడ్వెంచర్, స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీ సిటీ నుండి, షార్ నుండి స్టాల్స్ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. బీవీపాలెం బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈసారి కొత్తగా శ్రీ సిటీ వారి సౌజన్యంతో శ్రీ సిటీలో దేశ నలుమూలల నుండి అటవీ సంపదకు సంబంధించి తడి నేలల్లో వచ్చే పక్షులు పరిశీలించే ఎన్జీఓలు, ఐఐటి తిరుపతి, ఐఐఎస్సిఆర్, బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ మరియు పారిశ్రామికవేత్తలను అందరినీ తీసుకువచ్చి ఫ్లెమింగో పక్షుల అభయారణ్యం మరియు పులికాట్ పక్షుల అభయారణ్యం గురించి అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ సరస్సు ద్వారా ఎంతోమంది మత్స్యకారులు ఆధారపడి ఉన్నారని, వారి జీవనోపాధిని పెంచాలని అన్నారు. అభయారణ్యంపై ఆధారపడిన వైజ్ఞానిక సమాజం, స్థానిక సమాజం పట్ల ప్రజలకు, పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. శనివారం ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం అవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా టూరిజం మంత్రి విచ్చేయనున్నారని, 3 రోజులు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంత్రులు రానున్నారని, తిరుపతి జిల్లా నుండి అలాగే సమీపంలోని నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాల నుండి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఈ పండుగకు తమిళనాడుతో పాటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారని, ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి నెలకొందని, ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని, పారిశుధ్యం, ఆహారం మొదలైన అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. పిల్లలు మరియు పెద్దలతో వచ్చి తిరుపతి జిల్లా ఆతిథ్యాన్ని అందిపుచ్చుకోవాలని తెలిపారు. పక్షులను వీక్షించడానికి సందర్శకుల కోసం అటవీ శాఖ, టూరిజం శాఖ ద్వారా గైడ్లు మరియు పక్షులను వీక్షించడానికి బైనాక్యులర్లను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అన్నీ చూసి అవగాహన పెంచుకుని ఈ పక్షులను రక్షించడంలో భాగస్వాములవుతారని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ 3 రోజులు పిల్లలు కుటుంబంతో వచ్చి జిల్లా యంత్రాంగం ఇక్కడ అందించిన సౌకర్యాలను ఆస్వాదించాలన్నారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, క్రౌడ్ మేనేజ్మెంట్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని తెలిపారు. నేలపట్టు, పులికాట్ సరస్సులపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈ సంవత్సరం జనవరి 18, 19 మరియు 20 తేదీలలో 3 రోజుల పాటు ఘనంగా పండుగ వాతావరణంలో జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సహకారంతో
ఫ్లెమింగో ఫెస్టివల్ను జరుపుకోబోతున్నామన్నారు. నియోజకవర్గంలోని 5 ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని, ప్రజలందరూ సహకరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులకు సహకరించి ఫ్లెమింగో ఫెస్టివల్ను బంధుమిత్రులతో కలిసి విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆర్డీఓ కిరణ్మయి, సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వేదిక ఇన్ఛార్జ్ డ్వామా పీడి శ్రీనివాస ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం 2025 జనవరి 18, 19, 20 తారీఖుల్లో మనం ఫ్లెమింగో ఫెస్టివల్ జరుపుకోబోతున్నాం. గత 4 సంవత్సరాలుగా జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే కలెక్టర్ గారి సహకారంతో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుకోబోతున్నాం. దీనికి సార్ అఫీషియల్ కమిటీ వేశారు, అలాగే మనం కూడా పొలిటికల్ కమిటీ కూడా వేసుకున్నాం. దానికి అరేంజ్మెంట్స్ చూడడానికి ఇవాళ కలెక్టర్ గారు గ్రౌండ్కి వచ్చారు. మనకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్లో 5 సైట్స్ కన్ఫర్మ్ చేశారు. నేలపట్టు, అటకాంతిప్పలో బర్డ్స్ ఉంటాయి, బర్డ్ శాంక్చురీ ఉంటుంది. బర్డ్ శాంక్చురీలో వచ్చిన అందరూ సమయం పాటిస్తూ లైన్ వైజ్గా ఎలాంటి గొడవలు లేకుండా, ఎందుకంటే అది కొంచెం నేరో ఏరియా, సార్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా. కాబట్టి ప్రజలు కూడా కొంచెం సహకరించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ఎలాంటి తోపులాట్లు లేకుండా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని ప్రశాంతంగా జరిపించాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే బీవీపాలెంలో బోటింగ్ ఉంటుంది. అలాగే శ్రీ సిటీలోని ఇండస్ట్రియల్ సంబంధించి, అలాగే ఫ్లెమింగోస్ గురించి కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే గ్రౌండ్లో మనకు కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి. కాబట్టి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా అధికారులకి సహకరించి సమన్వయం పాటించి ఫ్లెమింగో ఫెస్టివల్ని బంధుమిత్రులతో కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మనము సుమారుగా 5 సంవత్సరాల తర్వాత మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకోవడం జరుగుతుంది. గత నెల గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా విచ్చేసినప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ని మరొకసారి రీస్టార్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చున్నారు. దాంట్లో భాగంగానే మనము ఫ్లెమింగో ఫెస్టివల్ని పెద్ద ఎత్తున ఈసారి 3 రోజులు జనవరి 18th, 19th, 20th నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మొత్తం కార్యక్రమం కూడా మనకి సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఒక 5 చోట్ల ఏర్పాటు చేసుకుంటున్నాము. ఒకటి దొరవారి సత్రం మండలంలో మనకి నేలపట్టు బర్డ్ శాంక్చురీ దగ్గర ఒక పాయింట్, అదేవిధంగా ఆటకాని తిప్ప, సూళ్లూరుపేటలోని ఆటకాని తిప్ప దగ్గర ఒక పాయింట్, అదేవిధంగా సూళ్లూరుపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇక్కడ మెయిన్ ఈవెంట్, ఇక్కడ మొత్తము ఓపెనింగ్ క్లోజింగ్ సెరమనీ ఇక్కడే జరుగుతుంది. అడ్వెంచర్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్టాల్స్ శ్రీ సిటీ నుంచి, అదేవిధంగా షార్ నుంచి అన్ని స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, ఎవ్రీథింగ్ కూడా ఈ గ్రౌండ్స్లో ఇక్కడ జరుగుతున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ బీవీపాలెం బోటింగ్ క్లబ్ ఒకటి, అక్కడ బోటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి కొత్తగా శ్రీ సిటీ వారి సౌజన్యంతో శ్రీ సిటీలో కూడా దేశ నలుమూల నుంచి ఈ అటవీ తర్వాత వన్య సంపదకు సంబంధించి వర్క్ చేసేటువంటి ఎన్జిఓస్, అదేవిధంగా ఈ వెట్లాండ్స్, ఈ తడి నేలల్లో వచ్చే పక్షుల మీద స్టడీ చేసే ఎన్జిఓస్, అకాడమిషియన్స్, ఐఐటి తిరుపతి వాళ్ళు, ఐసర్ వాళ్ళు, అదేవిధంగా బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అని వాళ్ళకు మేజర్ ఎన్జిఓ ఉన్నారు. అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి ఈ పులికాట్ బర్డ్ శాంక్చురీ, నేలపట్టు బర్డ్ శాంక్చురీ యొక్క ఈ సెన్సిటివ్ ఈకోసిస్టమ్ గురించి వాళ్ళలో అక్కడ డిస్కషన్ పెట్టి, ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ ఎంతమంది దీనివల్ల డిపెండ్ అయి ఉన్నారు, ఈ ఈకోసిస్టమ్ వల్ల ఎవరెవరికి లాభదాయకం, ఎట్లా దీన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఎట్లా కన్జర్వ్ చేయాలి, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా దీన్ని ఎట్లా కాపాడి అవేర్నెస్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలనే దాని గురించి కూడా మనం ఒక సింపోజియం, ఒక వర్క్షాప్, సిఎస్ఆర్ కాన్క్లేవ్ అనేది కూడా శ్రీ సిటీలో మనం 2 రోజులు చేసుకుంటున్నాం. మొత్తానికి చూసుకుంటే మన సెంటర్ వచ్చేసి మెయిన్ ఆబ్జెక్టివ్ ఈ ఫ్లెమింగో బర్డ్స్, ఈ పులికాట్ ఈకోసిస్టమ్, పులికాట్ బర్డ్ శాంక్చురీ, నేలపట్టు బర్డ్ శాంక్చురీని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ పిల్లల్లో, సైంటిఫిక్ కమ్యూనిటీలో, లోకల్ కమ్యూనిటీలో, లోకల్ దీని మీద డిపెండ్ అయ్యే వాళ్ళందరి మీద కూడా వాళ్ళ లైవ్లీహుడ్స్ పెంచడం కోసం మెయిన్ ఫెస్టివల్ చేసేది. సో దాంట్లో భాగంగానే ఇతరత్ర కల్చరల్ యాక్టివిటీస్, ఇతర అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మనం జరుపుకుంటున్నాము. సో రేపు మార్నింగ్ 9 గంటలకి
మనకి దీని ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది. సో గౌరవ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ మనకు టూరిజం మంత్రివర్యులు కూడా విచ్చేయనున్నారు. అదేవిధంగా 3 రోజులకు కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి మినిస్టర్స్, అదే లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జిల్లా నుంచి, చుట్టుపక్కల నెల్లూరు చిత్తూరు జిల్లా నుంచి కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అదేవిధంగా మనకి ఈ ఫెస్టివల్కి తమిళనాడు నుంచి కానీ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి కూడా ప్రజలు చాలామంది విశేష స్పందన వస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా మనము ఈ బజ్ అనేది బాగా క్రియేట్ అయింది. సో ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి ఏమంటే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు పిల్లల నుంచి కానీ పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. శానిటేషన్ సంబంధించి, ఫుడ్కి సంబంధించి, అదేవిధంగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలతో, పెద్దవాళ్ళు కూడా మీ ఫ్యామిలీస్ అందరితో వచ్చి తిరుపతి జిల్లా ఆతిథ్యాన్ని మీరు అందిపుచ్చుకోవాలని, అదేవిధంగా మీరు ప్రకృతిలో మీరు ఒకటయ్యి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ పక్షుల్ని ఎప్పుడో ఒకసారి వచ్చి ఈ పక్షుల్ని కూడా వీక్షించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, టూరిజం డిపార్ట్మెంట్ నుంచి గైడ్లు కూడా పెట్టాము, బైనాక్లర్స్ పెట్టాము వాటిని వీక్షించడానికి. సో అన్నీ చూసి వాటి గురించి అవగాహన పెంచుకొని వీటిని కాపాడడంలో కూడా మీరు ఒక భాగస్వామి అవుతామని కోరుకుంటున్నాము. సో 3 days ప్లీజ్ డూ కమ్ విత్ ఫ్యామిలీస్, ప్లీజ్ డూ కమ్ విత్ చిల్డ్రన్, ఎంజాయ్ ద facilities provided here by the state government, by the district administration. So CCTV cameras పెట్టాము, డ్రోన్స్ పెట్టాము, క్రౌడ్ మేనేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు కూడా చూసుకుంటున్నాము. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా అన్ని ఏర్పాట్లని చేయడం జరిగింది. మరొకసారి అందరికి కూడా ఆహ్వానిస్తున్నాము. ఇక్కడికి వచ్చేసి రేపు మార్నింగ్ 9 గంటల నుంచి మీరు ఇక్కడ ఈ ఏరియాని కూడా మొత్తం నేలపట్టు, పులికాట్ రెండింటిని కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలని, మీరు కూడా వీటి గురించి నేర్చుకోవాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. సుముఖస్య ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప. శుక్రవారం సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతమని, విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అని, రెండవది సంకటహర చతుర్థి అని, పౌర్ణమి తరువాత 4వ రోజు వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతమని అంటారని తెలిపారు. సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామి వారికి పూజలు నిర్వహించడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాథముని రెడ్డి, డిపి ఆనంద్, రాజశేఖర్ రెడ్డి, వాసుదేవరెడ్డి, దేశ నాగేశ్వరరావు, టీచర్ తిరుమలయ్య, మురళి, వాసు, వేలూరు పాపిరెడ్డి, శాంతి, జ్యోతి, లక్ష్మి, కృష్ణయ్య, మురళి, వాసు, విజయలక్ష్మి, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వినాయకుడికి విశేషంగా సంకటహర చతుర్థి సాయం సంధ్యా ప్రదోష కాలంలో ప్రతీ నెల అభిషేకము, పూజ, అర్చన అన్నీ గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. ఈ సంకటహర చతుర్థి విశేషం ఏమంటే అందరికీ ఆరోగ్యం, ఆనందం, ఆయుష్ అన్నీ కావాలని ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం. ఆ సంకటాన్ని పోగొట్టే మన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామికి అభిషేకము, పూజ, అర్చన అన్నీ ప్రదోష కాలంలో సాయం సంధ్యా వేళ చేస్తున్నాం. అందరికీ మంచి కలగాలని జై గణేష్ మహారాజ్కి. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో అంబికా కృష్ణ, రాజమౌళి తండ్రి రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్, తమిళ్ యాక్టర్ నీలిమారాణి, యాక్టర్ దివిలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వీరికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుపతి రూరల్ కొప్పరవాండ్లపల్లిలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామదేవత నల్లగంగమ్మకు గ్రామస్తులు పొంగళ్లు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. తిరుపతి రూరల్ కాలూరు సమీపంలోని కొప్పరవాండ్లపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా గ్రామదేవత నల్లగంగమ్మకు గ్రామస్తులు పొంగళ్లు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి త్రిశూలాన్ని సుగంధ పరిమళ పుష్పాలతో దివ్యంగా అలంకరించి గ్రామంలో ఊరేగించారు. మహిళలు పొంగళ్లు ఎత్తుకుని డప్పులు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగుతూ గ్రామ పొలిమేరలోని నల్లగంగమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పొంగళ్లు పెట్టారు. గ్రామ పెద్దలు అమ్మవారిని సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించి వివిధ రకాల పుష్పాలు, నిమ్మపళ్ళు తదితరాలతో అలంకరించారు. అనంతరం అన్నప్రసాదంతో కుంభం వేసి అఖండ జ్యోతులు వెలిగించారు. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామంలో ప్రజలకు పశుపక్షాదులకు ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని గ్రామస్తులు అమ్మవారిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రామచంద్రారెడ్డి, వెంకటరమణారెడ్డి, హర్షవర్ధన్, ధనంజయులు, చంద్రమౌళి, సోమశేఖర్, హితేష్, సాయితేజ, శంకర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, వెంకటరామయ్య, ముచ్చాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ ఏర్పడి 70 సంవత్సరాలైన సందర్భంగా చేపట్టిన ఉద్యమాలను, సాధించిన విజయాలను కరపత్ర రూపంలో తిరుపతి ప్రెస్ క్లబ్లో రాష్ట్ర కార్యదర్శి సేనప్ప చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా అసంఘటిత కార్మికుల ఆర్థిక స్వావలంబన కోసం అనేక డిమాండ్లను ప్రస్తావించారు. సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిని జాతీయ కార్మిక దినోత్సవంగా జరపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఒకే దేశం ఒకే చట్టంతో పనిచేస్తున్న ప్రభుత్వం ప్రైవేటు రవాణా కార్మికులకు కూడా ఒకే దేశం ఒకే ట్యాక్స్ అనే విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ స్విమ్స్ ప్రెసిడెంట్ హేమారాణి, పీడీ సులభ వర్కర్స్ ప్రెసిడెంట్ శివ, బాలకృష్ణ, రవి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 18 మందితో బిఎంఎస్ని ప్రారంభించి దత్తోపన్ టెంగ్డేజీ గారు వారి చేతుల మీద ప్రారంభించారు. కావున రాష్ట్రంలో ఉన్న అసంఘటిత, సంఘటిత రంగ కార్మికులకు బిఎంఎస్ సంఘాలలో సభ్యత్వం తీసుకొని జాతీయవాద కార్మిక సంఘం బిఎంఎస్ బలపరచవలసిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. బిఎంఎస్ను బలపడదాం, కార్మిక హక్కులను కాపాడదాం. భారత్ మాతాకి జై. 70 సంవత్సరాలు బిఎంఎస్ పూర్తి చేసుకున్న సందర్భంగా మా విజయాలన్నీ కరపత్రాలలో మేము ఏ విజయాలను అయితే సాధించామో కరపత్రాన్ని కార్మిక రంగాలలో అందరికీ కూడా కరపత్రాలని పంపిస్తూ మేము ప్రధానమైన ఏవైతే సాధించామో ప్రభుత్వ రంగ సంస్థల్లో సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్ల కోసం కానీ కృషి చేసింది, ఎలాంటి మరిన్ని విజయాలు సాధించాము. సనాతన ధర్మం, హిందుత్వంపై మాట్లాడే అర్హత స్థానిక తిరుపతిలోని వైసీపీ ప్రధాన ప్రతినిధులకు లేదని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ సౌత్ ఇండియా కన్వీనర్ రాజు హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సిద్ధాంతాలను మెచ్చి ఆల్మెన్ వెంట వచ్చిన విజయ్ కుమార్, నాగార్జున, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కృష్ణయ్య తదితరులతో కలిసి రాజు మాట్లాడుతూ కొణిదెల పవన్ కళ్యాణ్పై మాజీ ఎమ్మెల్యే, ఎక్స్ టీటీడీ చైర్మన్ పదవులు అనుభవించిన ఓ ప్రధాన వైసీపీ నాయకుడికి డిప్యూటీ సీఎంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నువ్వు ఏ సోషల్ మీడియాలో చూసినా తెలుసు, అందరికీ తెలిసిన విషయాన్ని నీకు 2 సార్లు చైర్మన్ రావడమే గొప్ప, నీ పూర్వజన్మ సుకృతం, దానికి మేమందరం కూడా తప్పేం కాదు, ఆనందిస్తాం. నువ్వు అక్కడికి వదిలిపెట్టకుండా లేనిపోని వాటిని తీసుకొని వచ్చి మళ్ళా నువ్వు ఉద్యమానికి సిద్ధమంటే ఎట్లా గొమ్మను ఉండాలో బ్రదర్ చెప్పండి మీరే. కాబట్టి ఈయన డిప్యూటీ సీఎం పైన వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? సీఎం తర్వాత డిప్యూటీ సీఎం అని చెప్పుకున్నాడంట. ఈయన చెప్పుకున్నాడు, ఈయన నిన్నాడా? ఎవరు మీ గారిని చెప్పినాడు? ఆయన ఎవరికైనా చెప్పినాడా అండి? అంటే ఎవరో ఒక పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకోవాలా, ఎందుకు సనాతన ధర్మం అన్నాడని, దాన్ని పట్టుకొని ఏదో ఒక విధంగా బయటకు రావాలా, ఏదో ఒక విధంగా పబ్లిక్లోకి రావాలా, ఎందుకు వేరే దారి లేదు. ఎందుకు ఏదన్నా చేస్తే బయటకు వస్తే అదే ఈ మధ్య మీరందరూ కూడా చూస్తారు. ఆ తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చే ముందు కూడా ఏదో టీడీఆర్ బాండ్లు అన్నారు, ఆ రోడ్లు అన్నారు, ఇవన్నారు, ఆ వ్యతిరేకత అన్నారు, దాని మీద అయితే ఏదో సైలెంట్ అది రాజకీయానికి సంబంధించిన విషయం నాకు అవసరం లేదు. సనాతన ధర్మాన్ని తీసుకుని రోడ్లపైకి వీళ్ళేంది వచ్చేది? బొమ్మను కూర్చోటే రేపు ఎత్తుకొని వస్తారు కూడా. ఒక 10 మంది ఉన్నాయి, కావాల్సిన డబ్బు సంపాదించిన డబ్బు ఉంది, ఎత్తుకొని వస్తారు, పెడతారు. తలా ఒక 500 మందిని 1000 మందిని మొబిలైజ్ చేస్తారు, సనాతన ధర్మం పైన జెండాలు పెడతారు, భోజనాలు పెడతారు, ఏదో చేస్తారు. సనాతన ధర్మానికి ప్రతినిధులు అని చెప్పుకుంటారు. ఏం చేయాలి? మనం చూస్తూ ఉడుకుంటూ ఉండాల్సిందేనా? ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ప్రకృతి సంస్కృతి జీవ వైవిధ్యాల మహోత్సవాన్ని జనవరి 18, 19, 20 తేదీల్లో ఘనంగా జరుపుకుందాం. శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో తప్పకుండా రావాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆహ్వానం. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ను విజయవంతం చేయండి. ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలపై అధికారులకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఆదేశాలు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వేదమంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి, గణపతి హోమంలో విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.